వెయిటింగ్ అమ్మాయిని ఈ రోజు పక్కింటి అక్క వాళ్ళ పెళ్లికి వెళ్తున్నా. నేనేమో వీళ్ళ పక్కింటి అమ్మాయిని. ఈ రోజు మా అక్క పెళ్లి. ఆ మొహం చూస్తూ కూర్చున్నావేంటి, త్వరగా రెడీ అవుదా. సరే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ సింపుల్ హెయిర్ స్టైల్ ఇంకా సింపుల్ డ్రెస్ వేసుకోవాలా లేదా సారీ వేసుకొని గర్ల్స్ కొప్పు వేసుకోవాలా? బాబోయ్, ఇంతలాగా రెడీ అవ్వక్కర్లేదు. పెళ్లి నాది కాదు మా అక్కది. అందుకే డ్రెస్ ఇంకా హెయిర్ స్టైల్ వేసేసుకున్నా. పెళ్లి కూతురు కన్నా నేనే అదిరిపోవాలి. అందుకే సారీ ఇంకా హెయిర్ స్టైల్ వేసేసుకున్నా. సింపుల్ గా రెడీ అయిపోవాలా, వేసుకోవాలా. మేకప్ జ్యువెలరీ కూడా అద్దరు కొట్టాల్సిందే. హెవీగా ఉంటే ఇంక పెళ్లి పనులు ఎవరు చేస్తారు? ఈ పెళ్లి పనులు చేయాలా, ఈ పెళ్లి భోజనాలు చేయాలా? భోజనమే చేస్తా. భోజనం చేసి తర్వాత పని చూస్తుందా. ఇంటి కిందకి రావాలా, ఇంకా తిన్నట్టే అనే వేశారు కానీ టేస్టే అస్సలు బాలేదు. మాకు పెళ్లి కదా, స్టేజ్ మీదే ఉండాలి. ఇన్ని ఇలా కాదు. ఏంటి నువ్వు పెళ్లి మీ అక్కది అనుకుంటున్నావా మా అక్కది అనుకుంటున్నావా? మాట అంటావా? అందులో ఎవరికి ఎక్కువ హార్ట్స్ వస్తే వాళ్ళే స్టేజ్ మీద ఉంటారు. ఇంటి అమ్మాయి గెలాలంటే రెడ్ హార్ట్ పెట్టండి. ఓవర్ యాక్షన్ అమ్మాయి గెలాలంటే బ్లాక్ హార్ట్ పెట్టండి.